శ్రీ గురుభ్యో నమ. నేను మీ ప్రసాద్. మీరు చూస్తున్నారు ప్రసాద్ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో పంచాంగము అనే అంశంలో భాగంగా తిథుల గురించి చూద్దాం. తిథులు ముఖ్యంగా ఈ తిథులను రవి చంద్రుల యొక్క కోణీయ దూరాన్ని బట్టి ఈ తిథుల్ని మనం కొలుస్తామన్నమాట. అంటే రవి నుండి చంద్రుడు 12 డిగ్రీల్లో ఉంటే అది పాడ్యమే అని, అలాగే అంటే ప్రతి 12 డిగ్రీలకి ఒక తిథి మారుతుందన్నమాట. ఈ విధంగా 30 తిథులు అంటే శుక్లపక్షంలో 15, కృష్ణపక్షంలో 15, మొత్తం 30, 12 × 30 360 డిగ్రీలు అనమాట. ఈ విధంగా సూర్యుడి నుండి చంద్రుడు ప్రతి 12 డిగ్రీలకి ఒక తిథి చొప్పున మారుతూ ఉంటాడు. ఈ విధంగా 12 తిథులు వృద్ధిలో ఉన్నప్పుడు శుక్లపక్షం అని, అదే 180 డిగ్రీల తర్వాత ప్రతి 12 డిగ్రీలకు క్షయచంద్రుడు ఉంటాడనమాట. దాన్ని కృష్ణపక్షము అని పిలుస్తారనమాట. శుక్లము అంటే తెలుపు అని, కృష్ణపక్షము అంటే కృష్ణము అంటే నలుపు అని మామూలుగా సంస్కృతంలో సంబోధిస్తారు. అందుకే మొదటి 15 డిగ్రీలు శుక్లపక్షము, తర్వాత 15 డిగ్రీలు కృష్ణపక్ష తిథులుగా చెప్పవచ్చు. ఇక ఈ తిథుల గురించి ముందే చెప్పినట్టు పాడ్యం నుండి పౌర్ణం వరకు శుద్ధ పాడ్యమి లేదా శుక్లపక్ష పాడ్యమి, ఈ విధంగా విధియ తదియ ఈ విధంగా సంబోధిస్తూ పౌర్ణమి అంటే శుక్లపక్ష పౌర్ణమి, పౌర్ణమి అన్నా శుక్లపక్ష పౌర్ణమి అన్నా ఒకటే. ఇక దాని తర్వాత బహుళ పక్షము అని లేదా కృష్ణపక్ష పాడ్యమి అని చెబుతూ తర్వాత బహుళ అమావాస్య అని సంబోధిస్తారు. మొదటి 15 తిథులు శుక్లపక్షంలో, దాని తర్వాత 15 తిథులు కృష్ణపక్షంలో లేదా బహుళ పక్షంలో ఉంటాయన్నమాట. అయితే ఈ తిథులు ఏ విధంగా ఏర్పడ్డాయి అనటానికి మన పురాణాల్లోనే ఒక చిన్న కథ ఉంది. దాన్ని ఇప్పుడు మనం చూద్దాం. సృష్టి ఆరంభంలో బ్రహ్మదేవుడు సృష్టి అంతా చేశాక దక్షుడికి ప్రజాపతి పదవిని ఇచ్చాడనమాట. ఆ విధంగా ఇస్తూ ఆయన ఎంతోమంది సంతానాన్ని పొందాడు. అందులో పార్వతీదేవి ఉంది. దాని తర్వాత ఈ పార్వతీదేవిని దాక్షాయిని అని పిలిచేవారు అనమాట. ఎందుకంటే దక్ష ప్రజాపతి యొక్క కూతురు కాబట్టి దాక్షాయిని పిలిచేవారు. ఈ దాక్షాయినితో పాటు 27 మంది అమ్మాయిలు కూడా ఉన్నారనమాట. అంటే ఈ 27 మంది కూడా అశ్వని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఖ, పుబ్బ, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి, ఈ 27 మంది కన్యలు అనమాట. వీళ్ళను మామూలుగా ఈ చంద్రుడికిచ్చి ఈ దక్ష ప్రజాపతి వివాహం చేశాడు. అయితే వీళ్ళందరినీ సమానంగా చూసుకోమని ఆజ్ఞాపించాడు. అయితే ఈ చంద్రుడు మాత్రం కేవలం రోహిణి అంటే రోహిణిని మాత్రమే ఎక్కువగా చూస్తూ మిగిలిన వాళ్ళని పట్టించుకునే వాళ్ళు కాదు. అయితే కొంతకాలం తర్వాత ఈ విధంగా జరగడంతో కొంతకాలం తర్వాత వాళ్ళు వాళ్ళ తండ్రికి విన్నవించారు. మామూలుగా ఈ విషయాన్ని విన్నవిస్తే అప్పుడు చంద్రుడిని పిలిచి, అందరినీ సమానంగా చూసుకోమన్నాను కదా, కేవలం రోహిణిని మాత్రమే ఆ విధంగా చూసుకొని మిగిలిన వాళ్ళందరినీ కూడా ఎందుకు ఇలా చేస్తున్నావు, అందరినీ సమానంగా చూసుకో అని చెప్పి మామూలుగా పంపిస్తాడు. పంపించినా కూడా ఆ దక్షుడి యొక్క మాటను ఆయన ఏమాత్రం పట్టించుకోకుండా మళ్ళీ ఆ రోహిణిని మాత్రమే ఆయన బాగా చూసుకుంటూ మిగిలిన వాళ్ళని పట్టించుకునేవాడు కాదన్నమాట. ఈ విధంగా జరగడంతో తర్వాత మళ్ళీ ఈ విషయాన్ని తెలుసుకొని అప్పుడు చంద్రుడిని ఈ విధంగా శపిస్తాడు. ఏమంటే, నువ్వు క్షయరోగంతో నీకు క్షయరోగం వచ్చుగా కానీ శపిస్తాడు. ఈ విధంగా శపించడంతో చంద్రుడి యొక్క కళలన్నీ కూడా పోయి క్షయరోగం వస్తుందన్నమాట. ఈ విధంగా రావడంతో అప్పుడు చంద్రుడి యొక్క కాంతంతా కూడా మామూలుగా లోకాలన్నిటి కూడా లేకుండా పోతుంది. దాంతో అప్పుడు ఈ చంద్రుడు పరమేశ్వరుడు గురించి తపస్సు చేస్తాడనమాట. తపస్సు చేస్తే అప్పుడు ఆ పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఆయన ఈ విధంగా ఆ శాపాన్ని
మామూలుగా మార్పు చేస్తాడనమాట. అంటే దక్షుడి యొక్క శాపాన్ని నేను పూర్తిగా నివారించలేను, కానీ నీవు 15 రోజులు వృద్ధిగా 15 రోజులు క్షయంతో ఉంటావు. అంటే 15 రోజులు వృద్ధి చెందుతావు, దాని తర్వాత 15 రోజులు క్షయం అంటే తగ్గుతూ ఉంటావు అనమాట. ఈ విధంగా జరుగుతుంది అని వరం ఇస్తాడనమాట ఈ పరమేశ్వరుడు. అప్పటి నుంచి మనకు శుక్లపక్షము, కృష్ణపక్షము ఈ విధంగా 15 రోజులేమో వృద్ధి చంద్రుడు, అదేవిధంగా 15 రోజులు క్షయచంద్రుడు ఉంటాడనమాట. ఈ విధంగా మనకు ఇలా రావడంతో ఈ తిథులు మనకు ఏర్పడ్డాయి అని పురాణ కథనం. ఇక ఈ చంద్రుడి యొక్క తిథులు మామూలుగా 5 రకాల తిథులు ఉన్నాయి. నందతిథి, భద్రతిథి, జయతిథి, రిక్తతిథి, పూర్ణతిథి అని ఈ విధంగా ఉంటాయన్నమాట. మామూలుగా పాడ్యమి నుంచి పౌర్ణమి వరకు కూడా ఈ విధంగా వరుసగా నంద, భద్ర, జయ, రిక్త, పూర్ణ తిథులు వరుసగా వస్తాయన్నమాట. పాడ్యమి, షష్ఠి, ఏకాదశి ఏమో నంద తిథులు. అదేవిధంగా ఈ భద్ర తిథులేమో విధియ, సప్తమి, ద్వాదశి భద్ర తిథులు. జయ తిథులేమో తదియ, అష్టమి, త్రయోదశి ఇవేమో జయ తిథులు. ఇక రిక్త తిథులేమో చవితి, నవమి, చతుర్దశి ఇవేమో రిక్త తిథులు అనమాట. ఇక పూర్ణ తిథులేమో పంచమి, దశమి, పౌర్ణిమ ఈ మూడేమో పూర్ణ తిథులు. ఈ విధంగా నంద, భద్ర, జయ, రిక్త, పూర్ణ తిథులుగా విభజించారు. ఇక చంద్రుడికి 16 కళలు ఉంటాయన్నమాట. ఈ 16 కళల్లో పాడ్యమి నుండి పౌర్ణిమ వరకు కూడా పాడ్యమికేమో అమృత, విధియకేమో మానద, తదేకేమో పూష అనే కళతో ఉంటుంది. అదే చవితికేమో తుష్టి, అలాగే పంచమికేమో సృష్టి, షష్ఠికేమో రతి, సప్తమికేమో ధృతి, అష్టమికేమో శశిని, నవమికేమో చంద్రిక, దశమికేమో కాంతి, ఏకాదశికేమో జ్యోత్స్న, ద్వాదశికేమో శ్రీ, త్రయోదశికేమో ప్రీతి, చతుర్దశికేమో అంగద, పౌర్ణమికేమో పూర్ణ, అలాగే అమావాస్యకు పూర్ణామృత అనే కళలతో ఈ చంద్రుడు విరాజులుతాడనమాట. ఇంకా చెప్పాలంటే ఈ శాక్తేయ సంప్రదాయంలో కూడా ఈ తిథుల్ని ఇలా పాడ్యమి, విధియ అని పిలవకుండా కామేశ్వరి, భగవాని, నిత్యకలన, బేరుండ, వహ్నివాసిని, మహావజ్రేశ్వరి, శివదూతి, త్వరిత, కులసుందరి, నిత్య, నీలపతాక ఈ విధంగా పిలుస్తారనమాట. వాళ్ళ సాంప్రదాయంలో వాళ్ళు ఈ విధంగా పిలుస్తారు. ఇంకొక విషయం చెప్పాలంటే మన హిందూ ధర్మంలో ఈ తిథుల వల్లనే మనకు పండుగలన్నీ కూడా వస్తాయి. ముఖ్యంగా చెప్పాలంటే పాడ్యమి వల్ల ఉగాది, విధియకేమో బుద్ధ, కల్కి జయంతులు, అదే తదియకేమో అక్షయ తృతీయ, తర్వాత చవితికేమో వినాయక చవితి, పంచమి అంటే ఋషి పంచమి లేదా నాగపంచమి, గరుడ పంచమి, ఇక షష్ఠికేమో సుబ్రహ్మణ్య షష్ఠి, సప్తమికేమో రథసప్తమి, అష్టమికేమో దుర్గాష్టమి, తర్వాత కృష్ణాష్టమి, ఇంకా నవమికేమో మహర్నవమి, తర్వాత దశమికేమో విజయదశమి, ఏకాదశికేమో ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి, తర్వాత ద్వాదశికేమో క్షీరాబ్ది ద్వాదశి, త్రయోదశికేమో ధనత్రయోదశి, ఇక చతుర్దశికేమో అనంత చతుర్దశి, తర్వాత నరక చతుర్దశి, ఇక పౌర్ణమికేమో అటు కార్తీక పౌర్ణమి, రాఖీ పౌర్ణమి, ఇక అమావాస్యకేమో దీపావళి. ఈ విధంగా ముఖ్యమైన పండుగలు ఉన్నాయి. ఇవి కాక ఇంకా చాలా పండుగలు ఉన్నాయి. ఇంకొక విషయం చెప్పాలంటే ఇప్పుడంటే మనము ఆంగ్లమానమును బట్టి మనము అంటే ఇంగ్లీష్ డేట్లనే ఇప్పుడు మనం వాడుతున్నాము. 1వ తారీఖు 2వ తారీఖు అని మనం ఇప్పుడు చూస్తున్నాం. కానీ పూర్వకాలంలో అంటే ఇప్పటికీ కూడా మన హిందూ సాంప్రదాయంలో పాడ్యమి, విధియ ఈ విధంగా తిథుల్ని ఆచరిస్తాము. మన సంకల్పంలో కూడా తిథి లేకుండా మన సంకల్పం ఉండదు. అందువల్లనే ఈ పంచాంగంలో మొట్టమొదలు తిథికే ముఖ్యమైన ప్రాధాన్యత ఇచ్చారనమాట. కాబట్టి తిథి యొక్క ప్రాధాన్యత ఇంత గొప్పది. ఇది ఈ పంచాంగంలో భాగంగా తిథి యొక్క అంశము. ఇంకా ప్రతి తిథి గురించి తర్వాత వీడియోలో మనం చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. గోబ్రాహ్మణేభ్యః శుభం సరిత్యం.
లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.